మా నాన్న తాగుబోతు అని చెప్పినా, వాళ్ళ అన్న తాగుబోతు అట్లా వాళ్ళ ఫాదర్ తాగుబోతట అంటే, ఆడపిల్ల పెళ్లి సంబంధాలు ఎన్నో చెడిపోతాయి నిజం చెప్పాలంటే. అసలు వాళ్ళ నాన్న తాగుబోతటరా, వాడు తాగుబోతట, వాళ్ళ అన్న తాగుబోతంటే ఎవడు రాడసలు సంబంధానికి. ఇట్లా ఎన్నో బాధలు పడుతున్న కుటుంబాల్లో మళ్ళీ జోష్ అంటే మళ్ళా వెలుగులు నింపాలంటే మీ వైద్యం ద్వారా ఎన్ని రోజులు పడుతుంది ఖచ్చితంగా? సరే, వైద్యం అనేది ఒక సిస్టమ్ ఉండదండి. ఓకే. అది డిపెండ్ ఆన్ కేస్ హిస్టరీ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్ సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఓకే. డయాగ్నోసిస్ ఉంటుంది. ఓ. సో డిపెండ్ ఆన్ డయాగ్నోసిస్. తర్వాత చాలామంది మనం చెప్పే మాట వినే వాళ్ళు కూడా ఉంటారు, వినని వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ సిస్టమ్ అయితే కనుక ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ ది 3 monthsలో ఇదంతా క్లోజ్ చేయొచ్చండి. వావ్! సూపర్. కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఎందుకంటే అప్పటికే చాలా హార్మోన్స్ డ్రై అయిపోయి ఓకే. కొన్ని షివరింగ్స్, ఓకే. బీపీ పెరుగుట, ఇలాంటి డిస్టర్బెన్స్ అన్ని మనకి విత్డ్రా సిమ్టమ్స్ ఇవన్నీ వస్తాయండి. ఓకే. అవి మేము ఫాలో అవుతూ ఉంటాం. ఓకే. వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళు గైడెన్స్ ఎవరు ఉంటారో, పేరెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళతో మేము ఫాలో అవుతూ ఉంటాం. సో ఆ ఫాలో అవుతూ ట్రీట్మెంట్ మారుస్తూ ఉంటాం. సో ఎనీహౌ వ్యక్తికి తెలియకుండా అయితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% మనం కోట్ చేయొచ్చండి. చేయొచ్చు. 100% చేయొచ్చు. సూపర్. ఖచ్చితంగా. కొన్ని వేలాది మంది మాకు రిటర్న్స్ ఇచ్చున్నారు. అవునా? చాలా మంది రిటర్న్స్ ఇచ్చున్నారు. ఆ రిటర్న్స్ ధైర్యమే. రైట్. చాలా మంది వస్తారు, వ్యవస్థలో పోలీసులు ఉంటారు, రిపోర్టర్స్ ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ నాయకుల పిల్లలు ఉంటారు, గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళు రిటర్న్స్ ఇస్తారు మాకు. ఏం రిటర్న్స్ అంటే, డాక్టర్ గారు వీ ఫీల్ వెరీ హ్యాపీ, మా వాడు క్లోజ్. ఫర్దర్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలాంటి విషయాలు చాలా మంది ఏంటంటే వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలా మంది బయటికి చెప్పరండి. రియల్లీ మా పిల్లాడికి తాగుబోతే అయిపోయాడు, మేము మందులు వాడాము అని చాలా మంది బయటికి మిమ్మల్ని కలవడానికి చెప్పడానికే భయపడతారు. ఇది కూడా ఒకటి ఉంది. మా బోర్డులు, మా అడ్వర్టైజ్మెంట్లు చూసి చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా రావడానికి ఇబ్బంది పడి ఫోన్లు చేస్తుంటారు, మాకు ఇంటర్వ్యూ చేస్తుంటారు. సార్ మాకు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. వాళ్ళు ఏదో ప్రాబ్లంతో వచ్చారు కదా, అసలు ఏంటిది, ఎలా చేస్తారు, ఏంటి ఇది, ఎక్కడ ఉంది ఇది, మీరు ఎట్లా చేస్తారు, ఇదని పెద్ద గబ్బ గాట్లు ఆతురు. సార్ మా అబ్బాయి సార్ ప్లీజ్ కాళ్ళ మీద పడిపోయే పరిస్థితి ఉంది సార్. మేమైతే ఏది లేదు సార్, ఖచ్చితంగా మానిపిస్తామనే ధైర్యం మాకుంది. ఖచ్చితంగా మానిపిస్తాం. ఓకే. 100% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు మీ ఆయుర్వేద మెడిసిన్ ఎలా పనిచేస్తుంది సార్? అంటే అది శరీరంలోకి ఎలా పనిచేస్తారు రూట్ కాజ్ ట్రీట్మెంట్స్ అంటే కాదు సార్. అంటే తాగానే అంటే ఇక మందు చూస్తే మానేయడం అంటే మందు చూడగానే అసహ్యం వేస్తుందా, వాంతి వస్తుందా, అసలు ఏం జరుగుతుంది? అసహ్యం అయితే వేయదు. ఏదైతే అది ఆ ఫీల్ ఉంటుందో అది కొద్దిగా తగ్గుతుంది, బాడీలో తగ్గుతుంది, రియల్లీ తగ్గుతుంది. అది రోజు రోజుకి మనకి ఈ హార్మోన్స్ ఏవైతే పుంజుకుంటాయో, డెవలప్ అవుతుంటాయో ఆ తరుణంలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటుందండి. ఒక చిప్పు తీసుకునేసరికి ఎక్స్టర్నల్గా మనకు తెలిసే సిమ్టమ్స్ ఏంటంటే, ఒక చిప్పు అంటే జనరల్గా ఆయన తాగుతూ ఉంటాడు కదా, ఒక చిప్పు తీసుకునేసరికి ఆయనకు ఒక రకమైన డిఫరెన్స్ వచ్చేస్తుంది. సంథింగ్ ఒక యాసిడిటీ ఫామ్ అయినట్లుగా, బర్నింగ్ అయినట్లుగాను ఏదో ఒక వేరియేషన్ అయితే వస్తుంది సార్. డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. అందరికీ ఒకటైతే రాదు, డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. మాకు వాళ్ళు కాల్ చేస్తుంటారు, ఫోన్ చేస్తారు, సార్ ఏంటి ఇది చెస్ట్ పెయిన్ అంటున్నాడు, గుండెలో మంట అంటున్నాడు, కొద్దిగా ఆయాసం వచ్చింది అంటున్నాడు, ఏదో సంథింగ్ బీపీ పెరిగింది అంటున్నాడు. ఇలాంటివి అయితే ఉంటాయి. దానికి మేము ఏదైతే సిమ్టమ్స్ వస్తాయో దానికి కేర్ తీసుకొని ట్రీట్మెంట్ ముందుకు చేస్తుంటాం సార్. ఓకే. సో మీరు ఏదైతే మందు ఇస్తారో ఆయుర్వేద మందుని, దాన్ని అన్నంలో కలపాలా, కర్రీలో కలపాలా, వాటర్లో కలపాలా, అంటే ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఇది ఫుడ్ బేస్డ్ మెడిసిన్. ఇది నేచురల్గానే ఉంటుంది, ఫుడ్ బేస్డ్ మెడిసిన్. ఓకే. అంటే మెడిసిన్ అంటే ఒకటి ఇది అనేం లేదు సార్, చాలా ఉంటాయి. అది ఆ కండిషన్ ప్రకారంగా ఇస్తూ ఉంటాం. డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ ఏజెస్. సో ఈ కండిషన్ని మేము చూసి పరిశీలించి కేసీ హిస్టరీ తీసుకొని కొన్ని లిక్విడ్స్లో కలిపే ఉంటాయి. లిక్విడ్సే ఉంటుంది, డైరెక్ట్ లిక్విడే ఉంటుంది. కొన్ని వీళ్ళకి తెలియకుండా ఇచ్చేవి కొన్ని పౌడర్ రూపంలో ఉంటాయండి. ఈ పౌడరు రుచి కానీ, రంగు కానీ, వాసన కానీ ఏమీ ఉండదు. సో వాళ్ళకైతే అది తెలియదు. ఈ గార్డియన్స్ ఎవరైతే ఉంటారో, బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో,
వీళ్ళకి మనం డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి అవును. వీళ్ళు డైరెక్ట్‌గానే తీసుకుంటారు. హ్మ్. ఆ ఒక్క వ్యక్తికే మనకి తెలియకుండా తెలియటం వల్ల ఏంటంటే ఆయన అందరికి ఇబ్బంది పడతాడు. అంతే గదా! టోటల్ సర్కిల్ అంతా ఇబ్బందవుతుంది. అవును. అవును. ఇదే సర్కిల్ అంతా ఇబ్బంది. అంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళే రోజులున్నాయి, కొట్లాటలుంటాయి, గొడవలుంటాయి, వదిలేసులుంటాయి. రాజీవ్ దాని మీను విడాకులు అవును. పరిస్థితిలో ఉన్నవాళ్ళు, సెకండ్ మ్యారేజ్ ఉన్నవాళ్ళు కూడా ఇంకా హోప్. యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇంకా తాగాలి, ఇంకా తాగాలి. అవును. అవును. 100 దొరికిందంటే ఇంకో 100 యాడ్ చేయాలి. బికాజ్ అవును. ఫర్ ది ఓన్లీ బా! ఆల్కహాల్. బా! 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 రోజంతా పనిచేసి ఎంతో హ్మ్. ఎండలో కష్టపడి కేవలం ఆల్కహాల్‌కి ఇచ్చేస్తున్నారండి. ఒక్కొక్కసారి నాకు చాలా నిజంగా. బాధేస్తదండి. నిజంగా. చాలా బాధేస్తది. సామాన్యుడైతే సగం ఆ రోజు సగం కూలి సార్ ఇచ్చేస్తాడు. వదిలేయండి సార్. ఇప్పుడు వాడికి పుట్టే ఒక బిడ్డ ఉంటాడండి. అవును. వాడు ఒక కలెక్టర్ అవ్వాలనుకుంటాడు. ఒక యాక్టర్ అవ్వాలనుకుంటాడు. లేకపోతే ఇంకోటి ఉపాధ్యాయుడు అవ్వాలనుకుంటాడు. ఈ దేశానికి ఏదో ఉద్ధరింపబడే యెస్. అంత అవకాశం అవును. ఉంటది. ఈయన ఒక తాపీ మేస్త్రి ఒక రూ. 1000 తెచ్చుకుంటే 500 కేటాయించి 500 ఈయన తాగేసినా ఆ 500తో ఆయన ఒక ఓక్ రిడ్జ్ స్కూల్‌లో చదివే అంత కెపాసిటీ ఈరోజు ఎర్న్ చేస్తున్నారు. కానీ నథింగ్. ఎవడు ఎలగకపోయినా అవును. ప్రాబ్లమ్ లేదు. నేనైతే తాగాలి, హ్యాపీగా పడుకోవాలి. పడుకోవాలి. రేపు మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళాలి అంటే నేను ఇవాళ తాగాలి. ఖచ్చితంగా పడాల్సిందే. హ్మ్. ఎవడడ్డేవాడు? నా సొమ్ము నేను తింటున్నాను. చాలామంది లేడీస్ కూడా సపోర్ట్ చేయవలసొస్తుందండి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఆయన డ్యూటీకి వెళ్ళడు. వీళ్ళు దాచుకునే డబ్బులు కూడా ఇచ్చి ఇచ్చి మరి త్రాగి అవును. డ్యూటీకి పంపించే పరిస్థితి ఈరోజు ఉంది. అవును. అవును. అంటే ఎంత దిగజారిపోయారు, ఎంత లోబడిపోయారు. ఆయన ఒక్కరే కాదు టోటల్ ఫ్యామిలీ అవును. లోబడిపోతుంది. అవును. ఇంక డెవలప్‌మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకోటి గురుగారు ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఒక భయం ఉంటది. ఈ 100%. మన ఆయుర్వేద మెడిసిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ సరే ఉంటాయా? ఇంగ్లీష్ మెడిసిన్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండటానికి, లేకపోవటానికి అది మనకనవసరం. అవును. వైద్యులు, నిపుణులు, సైకియాట్రిస్టు, సైకోథెరపిస్టు చాలామంది ఉన్నారు. వాళ్ళు దాంట్లో ప్రావీణ్యత వాళ్ళకుంది. వాళ్ళు చూసి చేస్తారు. కానీ హ్మ్. వీళ్ళు ఫాలోవర్ అండి. వాళ్ళు చెప్పేది వీళ్ళు సరిగ్గా ఫాలో అవ్వరు. అవును. మేము కూడా కొన్ని మెడిసిన్స్ మేము వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక 4 రోజులు ఏస్తారు. వీళ్ళకి వీళ్ళే భయపడిపోతుంటారు. అవును. మిగతా వాళ్ళు ఏదో జరిగింది, అక్కడ ఇంకోటికి జరిగింది, ఇక్కడ ఏదో న్యూరో ప్రాబ్లమ్ వచ్చింది, ఇంకో దగ్గర ఎపిలెప్సీ అవును. వచ్చింది, లేదంటే ఇలాంటివన్నీ వీళ్ళకి వీళ్ళే భయపడిపోయి సరిగ్గా చాలామంది వాడరు. అవును. ఇంక ఇదే లాస్ట్ ఇంకేమీ లేదు. ఇది డిసైడ్ ఇది ఇంక తాగుతూ ఉన్నాయి. ఇంక లాస్ట్ అయిపోయింది. ఇంకెవరేం చేస్తాము? హ్మ్. భగవంతుడే ఉన్నాడు. ఇలాంటి స్టేజ్‌కి వచ్చేసి ఉంటారండి. అవును. వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాడు కావాలి. ఫస్ట్ మీకు అదే అంటున్నాను. ఫస్ట్ ఈ పానిక్‌గా ఉండే పరిస్థితులు ఏదైతే ఉంటుందో, ఆ పానిక్ నుంచి మనం బయటకి తీసుకొచ్చగలిగితే నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇలాంటోళ్ళు చాలా మందిని చూశాను సార్. పేరెంట్స్‌కి కూడా ఆల్కహాలిక్ అవ్వమని ప్రెజర్ చేసే పిల్లలు కూడా ఉన్నారు సార్. అబ్బా! పేరెంట్స్‌కి. ఓడియ. నేను రియల్‌గా చూశాను. లిటరల్లీ ఆ! ఐ యామ్ ఎక్స్‌పీరియన్స్‌డ్. అబ్బా! ఆ ఎక్స్‌పీరియన్స్ నేను తీసుకున్నానండి. పె బా నాకు ఒకే ఒక్క కొడుకు. పేరెంట్స్‌ని కూడా మోటివేట్ చేస్తున్నారు. మీరు కూడా తాగొచ్చు. ఇది ఇలా పనిచేస్తుంది. ఇది ఇలా హ్యాపీగా ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక మోతాదు అని చెప్పి పేరెంట్స్‌ని వాళ్ళు చనిపోవాలా? ఈడిని డెవలప్ చేయాలా? లేదా ఈడిని చంపేయాలా? అనే పరిస్థితిలో ఉన్నారండి ఆళ్ళు. దారుణం వాళ్ళు అసలు. షేకొచ్చి తినడం మానేసి, పానిక్ అయ్యి, పడుకొని, నిద్ర లేకుండా రకరకాలుగా వాళ్ళు ఎన్నో బాధలు ఫస్ట్ వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్. వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళకి మనం ధైర్యం ఇవ్వాలి. కరెక్ట్. 100% క్లోజ్ అవుతుంది సార్. హ్మ్. పట్టుకున్న ప్రతి ఒక్క కేస్ కూడా నేను క్లోజ్ చేశానండి. సూపర్బ్. ప్రతి సూపర్. ఒక్క కేస్ కూడా నేను క్లోజ్ చేశాను. సూపర్. ఏ ఒక్క కేస్ క్లోజ్ చేయకపోయినా నేను ఆపేస్తాను సార్. ఏ రియల్ ఎస్టేట్ చేసుకుంటాను ఆ! హ్యాపీగాన. ఆ! సూపర్. నేను మంచి మాట 100% చెప్పారు. చెప్తున్నాను. తల్లిదండ్రులందరికీ ఇది నేను ఫీల్ అయ్యే బాధపడుతున్న చేస్తున్నాను. సోదరీమణులందరూ కూడా ధైర్యం ఇచ్చే మాట చెప్పారు. ఇది నేను ఫీల్ అయ్యే చెప్తున్నాను. సూపర్. సూపర్. ఇది రియల్‌గా నేనేదో ఒక వ్యాపారం చేసుకోవాలి అన్నది. వ్యాపారం చేయాలంటే చాలా వ్యాపారాలు ఐ నో. ఉన్నాయి సార్. ఐ నో. ఐ నో. చదువుకున్నాము. డబ్బులు కూడా ఉన్నాయి. చాలా వ్యాపారాలనేవి చాలా చేయొచ్చు. యెస్. డబ్బు ఒకటే కాదు. వాళ్ళిచ్చిన రిటర్న్ అన్న చాలామంది ఫోన్ చేస్తున్నా, "అన్న నీకొకసారి చూడాలి" అంటారు. వైజాగ్ బ్రాంచ్ గాని, హైదరాబాద్ బ్రాంచ్ గాని. అంటే ఎందుకు చూడాలమ్మా అంటే, అసలు నీ వల్లే కదా నాకు ఇట్లా ఇంత హ్యాపీగా ఉంది. కరెక్ట్. కరెక్ట్. ఒకసారి ఎప్పుడొస్తావన్నాను అంటే ఏం ప్రాబ్లమ్ లేదు. ఎవరో కూడా నాకు తెలియదు. ఆ! రియల్లీ ఇది. ఆ హ్యాపీనెస్ నాలో ఉంది. అంతేగా. సూపర్. ఇంకోటి గురుగారు, సార్. లిక్కర్‌ని బట్టి మీ మెడిసిన్ మారుతుంటదా? అంటే బ్రాందీ అయితే ఒకలాగా, విస్కీ అయితే ఒకలాగా. ఏం లేదు సార్. ఆ! ఏం లేదు. ఇవి ఏంటంటే ఫ్లవర్స్ మారుతుంటాయి. ఆ! ఇప్పుడు రూ. 100 లిక్కరు, రూ. 1000 లిక్కరు పెద్ద వేరియేషన్ ఏం లేదండి. ఆ! ఆ మేకింగు, ఆ ప్రాసెస్సు, అందులో కలిపే లిక్విడ్సు, ఆ స్మెల్లు, అందులో కలిపే ఈ దట్ మీన్ మినరల్స్ అండ్ వాటర్ ఆ! ఇవి చేంజ్ అవుతాయి తప్ప హైజానిక్ ఇవి చేంజ్ కరెక్ట్. అవుతాయి. కరెక్ట్. బాటిల్ రేట్ చేంజ్ అవుతుంది తప్ప ఈక్వల్‌గా ఉంటుంది సార్. హ్మ్. ఈక్వల్‌గానే పనిచేస్తుంది. ఈక్వల్‌గానే డ్యామేజ్ చేస్తుంది. అవును. సో చాలా మంది తాగుతూ ఉంటారు. వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారండి. ఓకే. వీళ్ళు ఆ ప్రికాషన్స్ తీసుకోరు. అవును.
త్రాగేటప్పుడు కూడా అట్ ది సేమ్ టైం డ్రింకింగ్ తీసుకునే సమయంలో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. కొంతమంది డ్రై తీసుకుంటారు, కొంతమంది వెట్ స్నాక్స్ తీసుకుంటారు. తర్వాత ఆఫ్టర్ డ్రింకింగ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, బిఫోర్ డ్రింకింగ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు బాగానే ఉంటారు. సో వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు గ్లామరీగా కనిపిస్తున్నారు కదా, మనం కూడా అలాగే ఉండొచ్చు కదా ఇలా అనుకుంటారు. కానీ వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఎలా ఉంటాయి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మేమైతే డైరెక్ట్గా వచ్చే వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి డైట్ కూడా చెప్తున్నాం సార్, ఈ రకంగా ఉండాలి.